రాజమండ్రిలో కల్తీ పాలు వ్యవహారంపై కలెక్టర్ ఎస్పీ వివరణ ఇచ్చారు. కల్తీ పాల వ్యవహారంపై కార్పొరేషన్ లెవెల్ నుంచి సర్వే చేస్తున్నామన్నారు కలెక్టర్ కీర్తి. పాల వ్యాపారి 106 కుటుంబాలకు ఈ పాలు సప్లై చేశాడని చెప్పారు. ఈ పాలు 42 మంది రైతుల దగ్గర సేకరించారన్నారు. 73 మంది బ్లడ్ శాంపిల్స్ సేకరించామని, ఇవాళ సాయంత్రానికి రిపోర్ట్ వస్తుందన్నారు. 46 పశువుల నుండి యానిమల్ డిపార్ట్మెంట్ శాంపిల్స్ సేకరించింది అన్నారు కలెక్టర్. ఇప్పటి వరకు అనురియా సింప్టమ్స్ తో 4 మృతి చెందారని, అనుమానం ఉన్నవారు కాల్ సెంటర్ కి కాల్ చేసి సమాచారం ఇవ్వొచ్చన్నారు కలెక్టర్. ఇక ఎప్పటికప్పుడు కల్తీ పాల ఘటనపై రివ్యూ చేస్తున్నామన్నారు ఎస్పీ నరసింహ కిషోర్. నిన్న ఒకరు, ఇవాళ 3 మృతి చెందారని చెప్పారు. పాల వ్యాపారి ఇంటి వద్ద మెటీరియల్ ఇప్పటికే సీజ్ చేశామని, అక్కడున్న మెటీరియల్ ని ఫోరెన్సిక్ టీమ్ కి పంపించనున్నామన్నారు. పెద్దవాళ్లకి అంత ఎఫెక్ట్ లేకపోయినా చిన్నపిల్లలకు ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోందన్నారు. ప్రజలందరూ సంయమనం పాటించాలని ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు. మనకి తూర్పుగోదావరి జిల్లాలో నిన్నటి నుంచి మన దృష్టికి అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ తో పేషెంట్ మన రాజమండ్రిలో వివిధ హాస్పిటల్స్ జాయిన్ అయినట్టు మనకి నిన్న మధ్యాహ్నం జిల్లా యంత్రాంగానికి మన దృష్టిలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇమీడియట్ గా మనం ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ వేసి మొత్తం చౌడేశ్వర్ నగర్, ఫరూక్ నగర్ అండ్ అదర్ ఏరియాస్ ఎక్కడైతే ఉన్నాయో సర్వే చేయడం జరిగింది. సో అన్ని సర్వేలో కూడా వాటర్ శాంపిల్స్ నుంచి అన్ని కూడా టెస్ట్ చేయడం జరిగింది. మనకు వాటర్ ఇష్యూస్ ఇవన్నీ కూడా రూల్ అవుట్ చేసుకున్నాము. తర్వాత ఈ అందరికీ కూడా దేర్ ఇస్ వన్ కామన్ లింక్. డిఫరెంట్ హాస్పిటల్స్ లో 12 మంది వరకు మన రాజమండ్రి అర్బన్ హాస్పిటల్స్ లో ఈ అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ తో సఫర్ అవుతున్నారు. కొంతమంది డయాలసిస్ లో ఉన్నారు. అందరికీ కూడా ఎలివేటెడ్ రీనల్ లెవెల్స్ ఉన్నాయి. సో వీళ్ళందరికీ కూడా మనం కామన్ లింక్ చూస్తే దేర్ ఇస్ వన్ మిల్క్ వెండర్ who supply milk to all this family. సో వెంటనే పోలీస్ టీమ్ కూడా వెళ్ళి అతన్ని కస్టడీలో తీసుకోవడం జరిగింది. ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ మిల్క్ కంటామినేషన్ వల్ల ఇది జరిగిందన్నది మనకి ఎస్టాబ్లిష్ అవుతుంది. సో దీనికి సంబంధించి ఆయన హౌస్ కానీ లేకపోతే ఆయన చిన్న అనాథరైజ్డ్ డైలీ మెయింటైన్ చేసే రూమ్స్ కానీ మనం కంప్లీట్ చేశాము. అక్కడ ఉన్న ఏదైతే మెటీరియల్ ఉందో మనకి ఈ ఫోరెన్సిక్ సంబంధించిన పద్ధతిగా మెటీరియల్ సీజ్ చేశాము. విజయవాడ నుంచి కూడా స్పెషల్ టీమ్స్ ఈవినింగ్ వచ్చాయి. టూర్స్ టీమ్ తో పాటు వాళ్ళు అక్కడ డైలీ దగ్గర అన్ని ఐటమ్స్ కూడా కలెక్ట్ చేస్తున్నారు. దాంట్లో మీట్ కంటామినేషన్ వల్ల వాళ్ళు ఫర్దర్ గా వేరే కాబట్టి మెడికల్ డిపార్ట్మెంట్ సపరేట్ క్వశ్చన్ ఇచ్చి ఆన్సర్ తీసుకుంటాము. అలాగే ఇప్పుడు ఏదైతే పోస్ట్ మార్టం అవుతుందో దాంట్లో ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం రాజమండ్రి కిమ్స్ ఆసుపత్రిలో ఇప్పుడు 7 ఇక్కడ ఏదైతే కలుషిత పాలు తాగి అనారోగ్యం పాలయ్యి డయాలసిస్ అలాగే వెంటిలేటర్ మీద ఉంటున్న పరిస్థితి ఉంది. ఇప్పుడే కిమ్స్ ఆసుపత్రిలో పరిస్థితిని చూసినట్లయితే వాళ్ళకి కొంచెం సీరియస్ పరిస్థితి ఉంది, విషమంగానే ఉంది. అయితే మొత్తం ఘటన మీద ఇప్పుడే ఇంతకుముందే జిల్లా కలెక్టర్ కీర్తి సేకూరి అలాగే జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఇక్కడ ప్రత్యేకించి ఇక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇందులో ఏ విధంగా ఈ జరిగింది ఘటన అనేది వివరించారు. అయితే ఏదైతే కోరుకొండ మండలం నర్సాపురం చెందిన పాల వ్యాపారి ఇక్కడ దాదాపుగా 126 మంది కుటుంబాలకి పాలు పోసినట్టుగా తెలుస్తుంది. అందులో 156 కుటుంబాలకు సంబంధించిన పాలు పోసినట్టుగా గుర్తించారు. అలాగే ఇతను పాలు 42 మంది రైతుల దగ్గర సేకరించినట్టుగా కూడా గుర్తించారు. మొత్తానికి చూసినట్లయితే ఈ కలుషిత పాలు శివరాత్రి రోజున ప్రారంభమైంది. ఈ పాలులో ఏం కలిసిందనేది ఇతిమిద్దంగా ఇప్పటివరకు నిర్ధారణ కాలేదు. కానీ ఆ పాలు తాగిన రోజున శివరాత్రి రోజున అయితే పాల్లో కాస్త విషతుల్యం ఉన్నట్టుగా, విషంగా అంటే చేదుగా అనిపించిందని చెప్పి బాధితులు వాపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో రాత్రంతా కూడా జిల్లా కలెక్టర్ ఇక్కడ కీర్తి సేకూరి ఈ ఏదైతే స్వరూప్ నగర్,
సౌడేశ్వర నగర్ ఉన్నాయో లాలా చెరువులో రాజమండ్రిలోని ఇక్కడ హైవేకి ఆనుకుని ఉంటాయి. ఈ ఆనుకుని ఉన్న ఈ ప్రాంతాల్లో మొత్తం వైద్య ఆరోగ్య శాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పూర్తి స్థాయి సర్వే నిర్వహించారు. సర్వే నిర్వహించిన తర్వాత చూసినట్లయితే మొత్తం 14 మంది వరకు ఇప్పటివరకు ఐడెంటిఫై అయ్యారు. అందులో 4 చనిపోయినట్లుగా జిల్లా కలెక్టర్ నిర్ధారించారు. వారు సంబంధించి ఇంకా 10 మంది చూసినట్లయితే కొంచెం పరిస్థితి అయితే విషమంగా ఉంది. అందులో 3 ఏళ్ల చిన్నారి ఉన్నారు, 5 నెలల బాబు కూడా పసి బాలుడు కూడా ఉన్నారు. అలాగే కొంతమంది పిల్లలకి ర్యాష్ కింద వస్తుంది ఒంటి మీద, ఈ పాలు తాగిన పిల్లలకి ఒంటి మీద ర్యాష్ కింద వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే కథ కందిపోయినట్లు వస్తున్నాయని చెప్పి కూడా కొంతమంది ఫిర్యాదు చేశారు. అయితే ఇక్కడ రాజమండ్రి కిమ్స్ ఆసుపత్రులతో పాటు రెయిన్బో ఆసుపత్రి, మరొక ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా ఈ బాధితులు చికిత్స పొందుతున్నారు. అయితే ఇక్కడ రాజేంద్ర నగర్, అలాగే ఈ లాలా చెరువులో, ఈ సౌడేశ్వరి నగర్, ఈ స్వరూప నగర్, ఈ ప్రాంతాల్లో మొత్తం చూసినట్లయితే అతను పాలు దాదాపు 5-6 సంవత్సరాలుగా ఈ పాలు తీసుకొచ్చి ఇక్కడికి వేస్తున్నాడు. ఇవన్నీ కూడా గుర్తించినట్టుగా జిల్లా కలెక్టర్ అలాగే ఎస్పీ కూడా చెప్పారు. అయితే ఈ శాంపిల్స్ అన్ని తీసుకుని వెళ్ళి ల్యాబ్స్కి పంపించారు. మొత్తం ఈ రిపోర్ట్లన్నీ కూడా ఈరోజు సాయంత్రానికి వచ్చే అవకాశం ఉంటుంది. రిపోర్ట్లు వచ్చిన తర్వాత అసలు ఏంటనేది కూడా పూర్తి స్థాయిలో వివరిస్తామని కూడా చెప్పారు. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిన్న నుంచి కూడా అప్రమత్తమైంది. ఈ 4 చనిపోవడంతో ఈ సమస్యను మరింత తీవ్రంగా భావించి ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొత్తం రాష్ట్ర స్థాయి ఏదైతే వైద్య ఆరోగ్య శాఖ, అలాగే ఫుడ్ అండ్ సేఫ్టీ, ఇతర శాఖల అధికారులను కూడా ఆదేశించి ఇక్కడికి వెళ్ళాలని చెప్పేసి ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడే వచ్చి కొంతమంది ఇక్కడ కిమ్స్ ఆసుపత్రిలో బాధితుల్ని పరామర్శిస్తున్నారు. అక్కడ ఏ విధంగా వీరికి ఈ కలుషిత పాలు తాగారు, ఎప్పటి నుంచి ఈ పరిస్థితి వచ్చింది, ఎప్పటి నుంచి అనారోగ్యానికి గురయ్యారు, ఇప్పుడు సీరియస్గా ఎందుకు అయ్యింది అనేది డాక్టర్లను కూడా సంప్రదించి మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఇక్కడ కలెక్టర్ కీర్తి చేకూరు కూడా ఇక్కడ చెప్పిన ప్రతి అణువణువు కూడా మేము పర్యవేక్షణ చేస్తున్నాము. మొత్తం బాధితుల్ని పూర్తి స్థాయిలో మెరుగైన వైద్యం అందించేందుకు ప్రయత్నం చేస్తున్నాం. అయితే మూత్రపిండాల వ్యాధితో పాటు కొంతమందికి లంగ్స్కి సంబంధించిన ఎఫెక్ట్ కూడా ఇచ్చింది. దాని నుంచి ఒక ఆర్గానిక్ దెబ్బతింటున్న పరిస్థితి కూడా ఇక్కడ పేషెంట్లో కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకున్న పరిస్థితి ఉంది. ఇంతకుముందే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ కూడా ఇక్కడ కిమ్స్ ఆసుపత్రిలో ఇక్కడ బాధితులను పరామర్శించారు. ఏదైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో బాధిత కుటుంబాలకి ఏదో మృతి చెందిన కుటుంబాలకి ప్రభుత్వం ఆదుకుంటుంది, వారికి పరిహారం కూడా చెల్లిస్తామని చెప్పారు. అయితే శివరాత్రి రోజున ఈ ఘటన ముందు వెలుగు చూసిందని చెప్తున్నారు. ఆ బాధితులు చెప్పిన ప్రకారం ఇది అప్పుడే వారం రోజులు, అంటే గత సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. అప్పటి నుంచి కూడా ఒక్కొక్కరుగా అనేక ఆసుపత్రుల్లో ఈ వైద్యం చేయించుకుంటూ ఇప్పుడు అంటే తీవ్రమైన అనారోగ్యంగా మారడంతో, కిడ్నీ ఎఫెక్ట్ ఇవ్వడంతో, అలాగే ఊపిరితిత్తులకు కూడా ఇబ్బంది కలిగించే పరిస్థితులు రావడంతో ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి ఉంది. నిన్న ఉదయం మధ్యాహ్నం నుంచే ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న పరిస్థితి ఉంది. ఈ కాకినాడలో ఒకరు చనిపోతే మొత్తం రాజమండ్రిలో 3 ఆసుపత్రుల్లో చనిపోయిన పరిస్థితి ఉంది. మరొక 4 పరిస్థితి అయితే విషమంగా ఉందని చెప్పేసి ఇప్పటి వరకు ఉన్న సమాచారం. ఈ విషయాన్ని కలెక్టర్ ఇక్కడ మీడియా సమావేశంలో స్పష్టం చేసిన పరిస్థితి కూడా ఉంది. ఏదైనా అనారోగ్యం పాలైన వారికి సంబంధించి ఇప్పటికే వారికి మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు చేపట్టాం. ఇప్పుడు అక్కడ వైద్య శిబిరం నిర్వహించి మొత్తం ఇంటింటి సర్వే కూడా కొనసాగిస్తున్నామని కూడా చెప్పారు. రైట్, థ్యాంక్ యూ శ్రీరామూర్తి.